హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఇన్ఫర్మేషన్ తెలుగు. ఈ వీడియోలో చాలామంది మనకు అడుగుతున్నారు ఈపీఎఫ్ ఇంట్రెస్ట్ ఎప్పుడు మనకు జమ చేస్తారు అని. ఈ వీడియో తెలుసుకుందాం. వీడియోకి లైక్ చేయండి, కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి. యాక్చువల్గా మనకు మార్చ్ 31 తర్వాత ఈపీఎఫ్ ఇంట్రెస్ట్ అనేది పే చేయాలి, అప్డేట్ అవ్వాలి ఈపీఎఫ్ పాస్బుక్లో. కానీ ప్రస్తుతం మనం ఇప్పుడు జూలైలో ఉన్నాము, ఇంకా కూడా మనకు పిఎఫ్ వడ్డీ అనేది జమ కాలేదు. మనకు పిఎఫ్ వడ్డీ అయితే మనకు మీటింగ్స్ పెట్టి మీటింగ్లో నిర్ణయించింది ఎంత 8.25%గా నిర్ణయించారు. సో నిర్ణయించడం జరుగుతుంది. ఆ నిర్ణయం తీసుకోవడానికి ఇంకో నిర్ణయం కావాలి. ఈపీఎఫ్ అలానే ఉంటుంది. సో ఈపీఎఫ్ ట్రస్టీ మీటింగ్స్ కండక్ట్ చేస్తారు, కండక్ట్ చేసి అక్కడ నిర్ణయిస్తారు ఎంప్లాయీస్కి ఎంత ఇంట్రెస్ట్ అమౌంట్ పే చేయాలనేసి. సో ప్రజెంట్ మనకు 8.25% అనేది నిర్ణయించారు. కానీ ఇంకా మనకు అప్డేట్ అయితే జరగలేదు. సాధారణంగా ఎవ్రీ ఇయర్ కూడా ఇలానే జరుగుతుంటుంది. మార్చ్ 31 తర్వాత మనకు అప్డేట్ అవ్వాలి, కానీ అది జూలైలోనో ఆగస్టు సెప్టెంబర్లోనో అప్డేట్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఈపీఎఫ్ చెప్పేదానికి చేసేదానికి పొంతన ఉండదు కాబట్టి అది అలానే జరుగుతూ ఉంటుంది. ఇన్ కేస్ ఏదైనా ఒక కంపెనీ ఒక ఎంప్లాయీకి సంబంధించినటువంటి పిఎఫ్ ఒక 1 మంత్ లేట్గా పే చేసిందంటే 1% ఇంట్రెస్ట్ అనేది పే చేసి మనకు అంటే ఈపీఎఫ్ 1% వడ్డీ అనేది తీసుకుంటుంది ఒక ఎంప్లాయీకి లేట్గా పిఎఫ్ కాంట్రిబ్యూషన్ పే చేసినందుకు. అదే ఈపీఎఫ్ మనకి ఇంట్రెస్ట్ మరి లేట్గా పే చేసింది కదా, దీనికి ఏమైనా వడ్డీ పే చేస్తుందా మనకు అంటే అటువంటి ఇంట్రెస్ట్ వడ్డీ ఏమీ పే చేయదు. యాక్చువల్గా పే చేసిన వడ్డీయే మనకు పే చేయదు. ఎందుకంటే ఈపీఎఫ్ అంతే, తను చెప్పేదానికి చేసేదానికి పొంతన ఉండదు కాబట్టి. సో ఇదే ఒక బ్యాంక్ ఇలా చేసిందంటే, ఒక బ్యాంకు తన యొక్క బ్యాంక్ ఖాతాదారులకు ఇంట్రెస్ట్ వడ్డీ పే చేయడంలో జ్ఞాపకం చేసిందంటే ఆ బ్యాంక్ 1 ఇయర్లో క్లోజ్ అయిపోతుంది, ఇంకా అది ఓపెన్ అవ్వదు. అదే ఈపీఎఫ్ పరిస్థితికి వచ్చేసరికి ఈపీఎఫ్ డిఫరెంట్. ఎందుకంటే మమ్మల్ని ఎవ్వరు ఏం చేయరు, ఎవ్వరు మమ్మల్ని వచ్చి క్వశ్చన్ చేయరు. ఎందుకంటే మేము ఎవరికి జవాబుదారీతనంగా ఉండము. మీరు ఎక్కడైనా వెళ్ళి ఈపీఎఫ్ ఆఫీస్ వెళ్ళి ఏదైనా క్వారీ అడిగినా కూడా మీకు సరైన సమాధానం దొరుకుతుందన్న నమ్మకం కూడా ఈ రోజుల్లో లేదు. సో ఇప్పుడు మనకు తెలిసింది ఏంటి, ఈపీఎఫ్ వడ్డీ ఎప్పుడు వస్తుంది అంటే అది ఎవరికీ తెలీదు. నాకు తెలిసి అది సెప్టెంబర్ జరగచ్చు, ఆగస్టు ఎండింగ్లో అయినా జరగవచ్చు, అంతకన్నా లేట్ కూడా జరగవచ్చు. ఎందుకంటే ఎవ్రీ మంత్ ఇలానే జరుగుతుంది. సెప్టెంబరు లేదంటే అక్టోబర్ మధ్యకాలంలో ఇంట్రెస్ట్ అమౌంట్ అనేది అప్డేట్ అవుతూ ఉంటుంది. అది కూడా ట్విట్టర్లో చాలామంది ట్వీట్ చేస్తూ ఉంటారు, ఇంట్రెస్ట్ అమౌంట్ ఎప్పుడు అప్డేట్ చేస్తారు అని. అలా అడుగుతూ ఉంటే అప్పుడు ఈపీఎఫ్ నుండి ఒక అఫీషియల్ నోటీస్ వస్తుంది, మేము నెక్స్ట్ మంత్ నెక్స్ట్ వీక్ ఇలా అప్డేట్ చేస్తామని. సో ఈపీఎఫ్ నుండి మీరు ఏది ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయకండి. అది ఎప్పుడు ఎలా చేయాలో అలా చేస్తూ ఉంటుంది నెమ్మదిగా. కానీ ఒకవేళ మీరు ఇప్పుడు ఫుల్ సెటిల్మెంట్ చేయాలి అంటే ఫుల్ సెటిల్మెంట్ చేయొచ్చు. ఎందుకంటే ఎవరిదైనా మీరు ఫుల్ సెటిల్మెంట్ చేసినప్పుడు 8.25%గా ఇంట్రెస్ట్ అమౌంట్ అయితే మీకు వస్తుంది, ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. కానీ ఎవరైతే ఉద్యోగం చేస్తూ ఉన్నారో వారికి ఇంట్రెస్ట్ అప్డేట్ కావడంలో లేట్ అవుతుంది. కానీ ఎవరైతే ఫుల్ సెటిల్మెంట్ చేస్తారు కదా వాళ్ళకైతే ఇంట్రెస్ట్ అమౌంట్ క్రెడిట్ చేసి ఇస్తారు. ఇక్కడ ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. ఓకే, ఇంకొక 3 మంత్స్ అలాగా చూడాలి మనము, అది ఎప్పుడు అప్డేట్ అవుతుంది అనేది ఈపీఎఫ్ వాళ్ళకు కూడా తెలీదు. వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.